హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అనుమతితో వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడాధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని గీతాంజలి డిజి ప్రైమరీ స్కూల్లో వేసవిచిత క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా నిర్వహించిన ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి శిక్షణ శిబిరాన్ని ప్రతిరోజూ నిర్వహించేలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో సంప్రదింపులు జరుపుతున్నామని, నర్సంపేట ప్రాంతంలోని క్రీడాకారులకు మరియు క్రీడారంగం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని, క్రీడాకారులు ఇలాంటి శిక్షణ శిబిరాలను ఉపయోగించుకుని భవిష్యత్తులో క్రమశిక్షణ గల ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని నర్సంపేట ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించే 2% రిజర్వేషన్లు వినియోగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలలో ఉపాధి పొందాలని అన్నారు. నర్సంపేట నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి కోచింగ్ క్యాంప్ ముగింపు జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం జరుపుకుంటున్నట్టు ఈ రోజుల్లో మరి ఈ ప్రాంతానికి ఈ క్యాంపు తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా అన్ని క్రీడలు ఉన్నాయి, క్రికెట్ కూడా ఎక్కువ ఆడతారు. కాబట్టి ఈ క్రికెట్ ను ఇక్కడ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో మాట్లాడి వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మద్దతు చేసి ఇక్కడ క్యాంపును తీసుకురావడం జరిగింది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లర్నర్స్ దాదాపు 10 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల నుండి నేర్చుకున్నాడు స్టార్ట్ అయితే మీరు 10th క్లాస్ వచ్చే వరకు, ఇంటర్మీడియట్ వచ్చే వరకు ఒక మంచి క్రీడాకారులుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ నేను గాని మిత్రులు వ్యాయామ సంఘం బాధ్యులు గాని మేము ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఇది ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం. దీనికి మీకు అన్ని ఖర్చులు వాళ్ళే ఇస్తారు. నిన్న చూశారు కదా, మీకు పెట్రోల్ కూడా వాళ్ళే ఇచ్చారు, మీకు తెలుసా. తర్వాత ఫ్రూట్స్ ఇచ్చారు, కోచ్ని ఇచ్చారు, మెటీరియల్ ఇచ్చారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు కోచింగ్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీన్ని ఉపయోగించుకొని డిసిప్లిన్ గా ఉండి మీరు మంచి క్రీడాకారులు తయారాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నిన్న కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ సమావేశంలో రెగ్యులర్ క్యాంపు కూడా, అంటే ఎప్పుడో సమ్మర్ లో క్యాంప్ కాకుండా రెగ్యులర్ క్యాంపు కూడా ఇక్కడ నిర్వహించడానికి ప్రతిపాదన చేయడం జరిగింది. దాన్ని కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా వాళ్ళు సమ్మతం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మీరు రెగ్యులర్ గా వర్షాలు పడ్డప్పుడు తప్ప రెగ్యులర్ గా కోచ్ అవైలబుల్ ఉంటాడు, రెగ్యులర్ గా వచ్చి ప్రాక్టీస్ చేయండి. డిసిప్లిన్ మెయిన్ ఇంపార్టెంట్, టైమింగ్ పంచువాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. కోచ్ చెప్పిన మాటలు వినాలి, స్కిల్స్ నేర్చుకోవాలా, ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఒకటి ఏంటంటే ఫిట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్. ఫిట్నెస్ లేకుంటే ఏం చేయలేము. క్రికెట్ లో అన్ని ఆటల కంటే వెరీ డిఫికల్ట్ గేమ్ అంటే క్రికెటే, గుర్తుపెట్టుకోండి. అన్ని ఆటలు చాలా ఈజీ ఆడొచ్చు, స్కిల్స్ కూడా ఈజీ ఉంటాయి. క్రికెట్ వెరీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. స్ట్రెచ్చింగ్ లేకుంటే క్రికెట్ ఆడలేం. స్ట్రెచెస్ మెయిన్ ఇంపార్టెంట్. ఫుట్ వర్క్ రావాలన్నా, ఫ్రంట్ ఫుట్ రావాలన్నా, బ్యాక్ ఫుట్ పోవాలన్నా, హుక్ షాట్ కొట్టాలన్నా, ఏది ఉన్నా గానీ మొత్తం బాడీ మొత్తం స్ట్రెచెస్ మీదనే ఉపయోగపడి ఉంటది. కాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఫిట్నెస్ తయారు చేసుకోవాలి ఒకటి. తర్వాత భవిష్యత్తులో మంచి క్రీడాకారులు కావాలన్న ఉద్దేశం ఒకటి. తర్వాత ఈ క్యాంపు నెల రోజుల క్యాంపు ఇచ్చినటువంటి వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారు గాని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా నర్సంపేట తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ క్యాంపును ఇదే విధంగా మీరు కొనసాగించాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు మీకు వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్ ఉంది కదా మనది. ఆ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరి మీకు మెసేజ్ పెడతాం. మీకు కూడా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి. సెలక్షన్స్ అండర్ 14 నుంచి ఉంటాయి. ఆ సెలక్షన్ లో పాల్గొనండి. యూనిఫామ్ మెయింటైన్ చేయండి. నేను చెప్తున్నా ఒకటే, మీరు ఒక యూనిఫామ్ వేసుకుని బయట తిరుగుతా ఉన్నారంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలా.
బజార్లంతా స్టూడెంట్స్ గాని అరే వీళ్ళు ఒక మంచి డిసిప్లిన్ ఉన్నటువంటి క్యాండిడేట్లు, ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి గేమ్ ఆడుతా ఉన్నారు. జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ అంటే ఏదో టెన్నిస్ బాల్ ఆడి ఏదో మా కలర్ డ్రెస్లు వేసుకొని ఆడడం కాదు. అది ఆడాలి, ఓకే, అదే ఆ పార్ట్ వరకు. కానీ క్రికెట్ అసోసియేషన్ వచ్చిన ఏదన్నా ప్రోగ్రామ్ చేసిందంటే తప్పనిసరి వైట్ డ్రెస్ ఉండాలి, షూ ఉండాలి. షూ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ వేసుకోవచ్చు, కానీ వైట్ డ్రెస్ మాత్రం తప్పనిసరి ఉండాలి అసోసియేషన్ కి సంబంధించినప్పుడు. మీరు బయట ఏదైనా ప్రైవేట్ టోర్నమెంట్ ఆడుతున్నారు, ఏదైనా ఆడుతున్నారు, రెడ్ బాల్ ఆడినప్పుడు తప్పనిసరి వైట్ డ్రెస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు మంచి క్రీడాకారులు తయారు కావాలని మరి ఈ ప్రాంగణం ఇచ్చినటువంటి గీతాంజలి కరస్పాండెంట్ చైర్మన్, గ్రూప్ ఆఫ్ చైర్మన్ సుబ్బారావు గారికి మేము మా క్రికెట్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేరెంట్స్, ఇప్పుడు శివకోటి తర్వాత వీళ్ళంతా కూర్చున్న వాళ్ళంతా నా స్టూడెంట్సే. వీళ్ళంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఏది శివకోటి గాని శ్యామ్ గాని వీళ్ళంతా నా స్టూడెంట్స్. వాళ్ళు కూడా మంచి నా ముందు నా దగ్గర శిక్షణ పొందించేదానికి తీసుకురావడం చాలా ఆనందంగా ఉన్నది నాకు. కాబట్టి మీరు ఈ క్యాంపును మంచిగా ఉపయోగించుకొని, టైంకు ఉపయోగించుకొని మరి మీరు మంచి క్రీడాకారులు తయారై మన నర్సంపేట ప్రాంతానికి పేరు తీసుకొస్తారని. ఇప్పుడు మనకు T20 తెలంగాణ T20 వచ్చింది తెలుసా? మరి దాంట్లో మనం ఉండాలా లేదా? భవిష్యత్తులో ఉండాలా లేదా? కాంగ్రెస్ లీడర్ కూడా వచ్చింది ఇక్కడికి. ఈ లీడర్ కూడా మా స్టూడెంటే. వీళ్ళందరికీ ఒక క్రీడ, ఒక గేమ్ కల్చర్ తీసుకొచ్చినాం. అదే గేమ్ కల్చర్ తీసుకురావాలని నాతో పాటు మిత్రులందరూ కూడా ఈ ప్రాంతానికి సేవలు చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు మీతోటి ఉన్నటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి మరి ఆటలలో ఆడండి. ఏ ఆట అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఆట ఆడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంకో ఆటలకు మనం దూరిపోవచ్చు. కాబట్టి మీరు సెల్ ఫోన్ పక్కకు పెట్టండి. సెల్ ఫోన్ చూసే టైంలో ఆటలు ఆడండి. మీకు ఇంకోటి చెప్తున్నా, క్రికెట్ ఎట్లా ఆడతారంటే ప్రాక్టీస్ సాక్సులు ఉంటాయా? సాక్సులు ఖరాబ్ అయిన సాక్సులు ఒక బాల్ వేయండి. బాల్ వేసి ఒక తాడు కట్టండి. తాడు కట్టి ఎక్కడన్నా గుంజలు గిట్లా అవి ఉంటాయి కదా, దాన్ని కట్టండి. కట్టి మీ హైట్ లెవెల్ చూసుకోండి, మీ మోకాలు హైట్ లెవెల్ దాన్ని వదలండి. వదిలి బాల్ ఇక్కడ ఉండాలా, ఫుట్ ఇక్కడ ఉండాలా, బ్యాట్ పట్టుకొని కొట్టండి. కొడుతూనే ఉండాలి. అది కొట్టగానే కడిపోతుంది, మళ్ళీ వస్తాయి ఇక్కడికి. ఇది మళ్ళీ బ్యాట్ వెనక్కి పోవాలి, మళ్ళీ కొట్టాలి, హిట్. ఈ విధంగా కొడితే ఏమైతుంది అంటే మీకు క్రికెట్ ప్రాక్టీస్ అవుతుంది. సెల్ ఫోన్ పక్కన పెట్టండి. సెల్ ఫోన్ చూసేటోళ్ళు క్రీడాకారులు తయారు కారు, చెప్తున్నా నేను. సెల్ ఫోన్ మీ మెదడు తింటది, మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. తర్వాత మీరు ఫిజికల్ గా ఖరాబ్ అవుతారు, మెంటల్ గా ఖరాబ్ అవుతారు. మొత్తం మీరు మొత్తానికే లాస్ అవుతారు మీ లైఫ్ అంతా. కాబట్టి సెల్ ఫోన్ వాడేటప్పుడు వాడండి. మీ చిన్నపిల్లల సెల్ ఫోన్ అవసరం లేదు నాకు తెలిసినైతే. మీకు కావాల్సింది ఏంటి? ఫుడ్, స్కూలు, ఆటలు, ఈ 3 పెట్టుకోండి. సెల్ ఫోన్ పెట్టుకొని తిరిగిలనుకో మీ లైఫ్ అంతా లాస్ అవుతాయి. కాబట్టి నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. బోర్ కొట్టినప్పుడు గేమ్ వస్తుంది, మంచిగా ఆడండి. మీకు 2 రోజుల మన ములుగు స్టేడియంలో ఒక మ్యాచ్ పట్టిస్తున్నా. అది 18 ఇయర్స్ నుంచి 17, 14 ఇయర్స్ అంతా తీసుకువెళ్తాము. అక్కడ మ్యాచ్ ఆడిస్తాము. తర్వాత 12 ఇయర్స్ 14 ఇయర్స్ ఉంటే కూడా ఒక టీం తీసుకెళ్లి ఆడిస్తా. అది ఫ్లడ్ లైట్ల కింద ఉంటుంది, టర్ఫ్ వికెట్ అన్నమాట. మరి ఈ ప్రాంతంలో ఇంతమందిని మరి పిల్లలు రావడానికి కారకులైనటువంటి పేరెంట్స్ అందరికి కూడా మా క్రికెట్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రావాలని చూపిస్తూ మీకు భవిష్యత్తులో మంచి క్రీడాకారులు కావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి మీరు మంచి ప్లేయర్లు తయారు కావాలా. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి పేరెంట్ గా 1 రోజులు పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ సమయాన్నంతా పేరెంట్స్
కేటాయించి ఇక్కడికి వచ్చి పిల్లలను ఒక గేమ్ నేర్పించాలన్న ఉద్దేశంతో వచ్చినటువంటి మిత్రుడు హెడ్ మాస్టర్ వాళ్ళ అనుభవాన్ని చెప్పాలి. ఈ క్యాంపులో ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏదన్నా మంచి చెడులున్నా మీరు అడ్వైజ్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటివి కాకుండా మంచి శిక్షణ ఇవ్వడానికి, మంచిగా ఇంకేమైనా చేర్పులు మార్పులు చేసి ఈ క్యాంపును సక్రమైనటువంటి మార్గంలో మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడాల్సింది కోరుతున్నాను. సమ్మర్ క్రికెట్ కోచింగ్ ను మన నర్సంపేటకు తీసుకొచ్చినటువంటి గౌరవ శ్రీ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే పీఈటీ అసోసియేషన్ భిక్షపత్ సార్ గారికి, రవీంద్ర సార్ గారికి, స్వామి సార్ గారికి, అలాగే నాతోటి పాటు ఉన్నటువంటి పెద్దలందరికీ, ఏమైనా క్రీడాకారులు విద్యార్థులందరికీ కూడా అభినందనలు. గుడ్ మార్నింగ్. ఎందుకంటే మనకు ప్రతిరోజు లేవగానే మనకేది ముఖ్యంగా ఒక స్కూల్లో ప్రతిరోజు స్కూల్ పోవడం రావడం అనేటువంటిది పనిగా ఉంటుంది మనకు యాక్చువల్ గా. కానీ ఈ సమ్మర్ లో ఈ 50 డేస్ దగ్గర 50 డేస్ ఇక అన్నటువంటి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి చాలా అద్భుతమైనటువంటి స్కిల్స్ నేర్చుకున్నారు. మేము వచ్చి చూస్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. అసలు నర్సంపేట మొత్తం ఈ డివిజన్ మొత్తంలో ఇక్కడ సమ్మర్ క్యాంపు జరుగుతుంది అనేటువంటిది మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసింది సార్. ప్రతి ఒక్క తల్లిదండ్రులుగా మేమైతే చాలా మిమ్మల్ని అభినందించవలసింది. ఎంత వర్షాన్ని 5 గంటలు పిల్లలు అసలు చదువుకోవడం కోసం ప్రతిరోజు 5 o'clock మా బాబు అయితే 4:30 లేచి తెల్లారిందా లేదా అనేటువంటి అంత ఆతృతతోటి, పట్టుదలతోటి ఎంతో శ్రమించినటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ అకాడమీ నుంచి మన నర్సంపేటకు క్యాంపు రావడం అనేటువంటిది హర్షించదగినటువంటి విషయం. ఇప్పటి వరకు ఇలాంటి క్యాంపును, నేను క్రికెట్ క్యాంపును ఈ విధంగా ఇంత అద్భుతంగా నూతన ఉత్తేజంతో నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా మరి పేరెంట్, మరొక పేరెంట్, మరి నా స్టూడెంట్, మరి జిల్లా నర్సంపేట లోకల్ కాంగ్రెస్ సార్, అదే నర్సంపేట పట్టణ కాంగ్రెస్ నాయకులు కిరణ్ మాట్లాడాల్సిన కోరుతాం. గుడ్ మార్నింగ్. లౌడ్ గా చెప్పాలరా, రిసీవింగ్ అట్లా ఉండాలా, మీ దగ్గర పొటెన్షియల్ ఉండాలి. యూత్, యంగ్. ఈ యొక్క క్యాంపును నా యొక్క క్రీడాకారంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నా 2 గురువులు ఇక్కడే ఉన్నారు. ఒకసారి భిక్షపతి సార్, పీటీ సార్, గుడ్ మార్నింగ్. నాకు ఆ పీటీ సార్ గేమ్స్తోనే లేవు. నాది విశ్వాని స్కూలు. మాకు 6th లో పీటీ సార్, భిక్షపతి సార్ వచ్చాడు. మమ్మల్ని గూడూరు టోర్నమెంట్, మైబాద్ టోర్నమెంట్ తీసుకెళ్లి ఆ రోజులలో నన్ను 7th క్లాసులోనే డిస్టిక్ లో సెలెక్ట్ అని సార్ ఆధ్వర్యంలో. తర్వాత మాకు హన్మకొండ గేమ్స్ అనేది తెలియదు. ఇంటర్ కాకతీయ కాలేజీలో మా యొక్క గురువులు పుల్లూరు శ్రీనివాస్ గౌడ్ సార్ ఇక్కడే ఉన్నారు. ఆ సార్ మమ్మల్ని యూనివర్సిటీ గేమ్లలో తీసుకుపోయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సొంత ఖర్చులతోని మాకు డ్రెస్సులు గాని, బాల్ గాని, కిట్లు అన్ని అందజేసి మమ్మల్ని ఇంటర్లోనే కాకతీయ కాలేజీని ఆ రోజుల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిపించిండు. ఆ సార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు కూడా ఇలాంటి గురువులు, ఇలాంటి సార్లు ఉన్నందుకు మీరు కూడా క్రమశిక్షణతోని స్టడీ ఉండాలి, బట్ గేమ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ 2 ఇంపార్టెంట్. అన్ని విధాలుగా మీకు అవకాశం కల్పిస్తాడు సారు. దాన్ని మీరు అదృష్టంగా భావించి పైకి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఖోఖో క్రీడ యాక్చువల్ గా మీ ఏజ్ లో ఖోఖోనే ఆడాలి అంత. ఆ స్కిల్స్, ఆ పొటెన్షియల్, తర్వాత కోఆర్డినేషన్, ఆ ఎండ్యూరెన్స్ పవర్, ఆ జిగ్జాగ్, ఆ స్పీడ్ మీకు వేరే ఆటలు రాదు. మీరంతా ఖోఖో ఆడితేనే వేరే గేమ్ పోవచ్చు, ప్రమోట్ కావచ్చు. ఆ ఖోఖో ఆడి మంచి అతి తక్కువ టైంలోనే ఒక మంచి క్రీడాకారుగా ఎదిగినటువంటి నా స్టూడెంట్ శ్యామ్ యాదవ్ మాట్లాడాల్సింది కోరుతున్నా. పైన ఉన్న మా గురువు గారు పుల్లూరు శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు మిగతా వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా, మరియు కోచ్, ఇతర మిత్రులందరికీ
క్రీడాకారులకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ అందరికి. ఫస్ట్ మేము నేర్చుకునేది ఏంటంటే మా గురువు గారు నేర్పినప్పుడు డిసిప్లైన్, టైం పంక్చువాలిటీ. టైం పంక్చువాలిటీ, డిసిప్లైన్ ఉంటే ఒక క్రీడాకారుడు ఎప్పుడైనా గానీ ఎదుగుతాడు. ఎందుకంటే ఈ డిసిప్లైన్, టైం పంక్చువాలిటీ తోటే మన యొక్క డైలీ లైఫ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇది ఒక్కట్లో మిస్ అయిందనుకో మిగతా అన్ని కూడా పోస్ట్పోన్ అవుతాయి ప్రతి ఒక్క ప్రోగ్రామ్. ఈ పోస్ట్పోన్మెంట్ వల్ల ఏమవుతుందంటే మనం ఏది చేయాలనుకున్నా గానీ రేపు చేద్దాం, తర్వాత చేద్దాం, ఇలాంటివి అన్నీ వస్తా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మీ అందరూ కూడా ఏం చేస్తారంటే చాలా మంది పిల్లలు కూడా మొబైల్ కు అడక్ట్ అవుతున్నారు. ఈ మొబైల్ అడక్ట్ అనేది సార్ చెప్పినట్టు చాలా అంటే మైండ్ మొత్తం కంప్లీట్ గా డిస్టర్బ్ చేస్తుంది. అంటే మీరు ఏ ప్రోగ్రామ్ అనుకున్నారా అని పక్క వాళ్ళు చూసుకుంటే కూడా మీరు దాన్ని చూసుకుంటూ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుని మంచిగా క్రీడాకారులుగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో మళ్ళొక పేరెంట్, మరి నర్సంపేటలో డివిజన్ లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కన్వీనరా ఇన్ఛార్జ్, నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్, మన పేరెంట్, నా శిష్యుడు తోటి మాట్లాడాల్సి కోరుతుంది. ముందుగా వేదిక పైనటువంటి మా గురువు గారు పుల్లూరు శ్రీనివాస్ గారికి గౌరవనీయులు, అలాగే మాకు ఉన్నత పాఠశాల నుంచి మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా గురువు గారు పిటి భిక్షపతి గారికి, అలాగే ఈ వేదిక మీదటువంటి క్రికెట్ అసోసియేషన్ అలాగే క్రీడా విభాగం అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్ యంగ్స్టర్స్. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇంత మంచి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ యొక్క నర్సంపేట క్రీడాకారులకి, యువకులకి ఈ అవకాశం కల్పించినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరియు వరంగల్ క్రికెట్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా గురువు పుల్లూరు స్వామి గారికి అలాగే ప్రత్యేకంగా అభినందిస్తూ కోచ్ సోదరుడు నరేందర్ గారికి, ఎందుకంటే వారి ఓపికకు వారి పంచువాలిటీకి నేను చాలా అబ్జర్వేషన్ చేశాను. ఇక్కడ ఎంత ఓపిక అంటే మీరు చాలా అదృష్టవంతులు ఇక్కడ ఇలాంటి కోచింగ్ తీసుకోవడం. ఎందుకంటే నా చిన్నతనంలో హైదరాబాద్ లో చూశాను. ఫస్ట్ ఈజ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ బిఫోర్ గివింగ్ ద కోచింగ్. మీకు కోచింగ్ ఇచ్చే ముందు ఏం ఇంపార్టెంట్ అంటే ఫిజికల్ ఫిట్నెస్. మీరు అవన్నీ తట్టుకొని మీ బాడీ స్ట్రాంగ్ గా చేసుకొని ఉన్నప్పుడు తర్వాత మీరు ఏదైనా మీ బాడీని మోల్డ్ చేసుకుని చక్కగా ఆడగలుగుతారు. అది ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎక్కడ నేను చూడలేదు. తర్వాత నర్సంపేటలో చూశాను. ఆ మెలకువలు, ఆ నైపుణ్యాలు ఇక్కడ మీకు నేర్పిస్తున్నందుకు మీరు చాలా అదృష్టవంతంగా భావించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి మీకు చెప్తున్నాను. అలాగే మీరు మీ యొక్క గురువు నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకోవాలి. డిసిప్లిన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ చాలా మందిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడనో ఎవరినో సినిమా హీరోలు, ఎక్కడనో ఎవరినో కాదు. మన పాఠశాల స్థాయి నుంచే మనకు హీరోలు ఉంటారు. వాళ్ళే ఉపాధ్యాయులు, నిజమైన ఉపాధ్యాయులు. క్రీడా బుద్ధులు నేర్పే వాళ్ళు కూడా నిజమైన మనకు గురువులు. ఇక్కడ మా భిక్షపతి సార్ అన్నారు, నేను ఫస్ట్ టు 10th వరకు విశ్వాన్ స్కూల్లో చదివాను. అదే స్కూల్లో మా సార్ని అప్పుడు సార్ మంచి బాడీ బిల్డర్. ఎప్పుడు చూసినా మజిల్స్ ఇక్కడ పెట్టుకొని టీషర్ట్ వేసుకొని మా ముందు కనిపిస్తారు. సార్ని ఎప్పుడు చూసాను అబ్జర్వేషన్ క్లాసు. ఏంద్ర ఎంత బాగున్నాడు సార్, ఇంత సార్ లెక్క నేను కూడా వాళ్ళు పెరిగినాకని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఇప్పటి వరకు ఫిజికల్ ఫిట్నెస్ ని ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తూ ఉంటాను. అయితే గ్రౌండ్ కావచ్చు, లేకపోతే జిమ్ కావచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ మనకు ఓన్లీ మన బాడీ స్ట్రాంగ్ మాత్రమే కాదు, మైండ్ స్ట్రాంగ్ ఇస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి మన మైండ్ లో. మంచిగా ఎదగాలి, ఒక గోల్, ఒక లక్ష్యాన్ని సాధించాలనే ఆలోచన మనకు వస్తాయి. అలాగే మీ పేరెంట్స్ ఇంపార్టెన్స్ కూడా మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మా గురుగారు ఎప్పుడు నేర్పారు. తల్లిదండ్రుల గురించి కానీ, కుటుంబ బాధలు కానీ, ఏదైనా కానీ మంచి విషయాలు. ఇప్పుడు ఈ రోజున చాలా అరుదు పాఠశాలలో కేవలం ఓన్లీ స్టడీ గురించి చెప్పడమే, వాడి గురించి చెప్పడమే తప్ప మనకు విద్యార్థులకు మోరల్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువైపోయింది. కాబట్టి మీరందరూ విద్యార్థులు మీరందరూ ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి.
నేను కూడా చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు సోదరు నరేందర్ కూడా అన్నాడు, అన్నా మేము ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తాం, ఫెసిలిటీస్ లేవు, మాకేదైనా చేయాలని ఉంది అంటే తప్పకుండా నా సహకారం మరియు అవసరమైతే పార్టీ తరఫున కూడా ఆ ఫెసిలిటీస్ సహకరించేందుకు నా వంతు సహకారం నేను తప్పకుండా మీ అందరికి అందిస్తాను. మీరు ఎంతో కొంతమంది అయినా సరే ఐపీఎల్ సెలెక్ట్ అయ్యి ఉంటారని, ఎందుకంటే ఇప్పటి నుంచే మీరు ఒక శిక్షణ నైపుణ్యం తీసుకుంటే మీరందరూ వైభవ్ సూర్యవంశిని ఆదర్శంగా తీసుకోండి. వాట్ ఈస్ హిస్ ఏజ్? 15 years. But when he was 14 years, he was selected in IPL. That was very great and tremendous knowledge and talented. చూశారు కదా అది ఎలా సాధ్యమైంది? ఈ స్టేజ్ నుంచి హార్డ్ వర్క్. సో మీరు కూడా అలా కావాలి. వైభవ్ సూర్యవంశి వెళ్ళాలని స్కూల్ స్థాయి నుంచే ఐపీఎస్ సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నా. ఈ నిజం చెప్తున్నా నాన్న, ఈ అదృష్టం అనేది ఎవరికి రాదు. ఎందుకు చెప్తున్నా, మా చిన్నతనంలో మేము క్రికెట్ ఆడే స్టేజ్ లో అప్పుడు 1998 లో నర్సంపేటకు గ్రేస్ బాల్ తో ఒక మ్యాట్ తో టోర్నమెంట్ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి పుల్లు శ్రీనివాస్ గారు. అందరూ ఈ స్టేజ్ నుంచి చూసాను, అక్కడ గ్రౌండ్ లో కూర్చొని పక్కన కూర్చొని బాల్ అందించుకుంటూ బ్యాట్లు పట్టుకుంటూ అది ఇన్స్పైర్ చేసుకుని మేము కూడా క్రీడాను. ఇప్పుడు మీరు ఊరొచ్చు, నేను ఇక్కడ బౌలింగ్ చేస్తా ఉంటాను. వన్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ నర్సంపేట మా బ్రదర్ కిరణ్ గారు, సామన్న గారు, సచిన్ టీం ఇదంతా క్రీడాకారమే. అది ఎందుకు ఇక్కడ నాకు నేర్పించింది? మా ఇన్స్పిరేషన్ శ్రీనివాస్ గారు. సో మీరు అందరూ కూడా సోదరులందరూ గొప్ప గొప్ప నాయకులు కావాలని, గొప్ప గొప్ప క్రీడాకారులు కావాలని, లీడర్షిప్ ఇస్ ఇంపార్టెంట్ దేనిలో సరే. ఓకేనా? నేను కోరుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత నెల రోజుల నుండి ఈ క్యాంపును ఒక టైం టు టైం నేను ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినో ఆ ఇన్స్ట్రక్షన్ పాటించి ఏ రోజు డిస్టర్బ్ లేకుండా పిల్లలతోటి కానీ పేరెంట్స్ తోటి కానీ ఎలాంటి మిస్బిహేవియర్ కాంప్లైంట్స్ లేకుండా ఈ కోచింగ్ క్యాంపు నిర్వహించినటువంటి శిష్యుడు నరేందర్ కోచ్ గారు వారికి నేను నా సహాయ సహకారాలు ఎప్పుడూ నీకుంటాయి, నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. నువ్వు భవిష్యత్తులో ఒక మంచి కోచ్ కావాలన్న ఉద్దేశంతో నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నా. ఎందుకంటే కూర్చోనేవానికి ఒక నిబద్ధత ఉండాలా, ఒక డిసిప్లిన్ ఉండాలా, ఒక కమిట్మెంట్ ఉండాలా, ఒక ఎయిమ్ ఉండాలా. ఇంతమంది క్రీడాకారుల్లో క్రికెట్ క్రీడకు, వాలీబాల్ కు, బాస్కెట్ బాల్ కు, ఫుట్బాల్ కు డిఫరెంట్ ఆఫ్ కోచెస్ ఉంటాయి మనుషులకు. దాంట్లో క్రికెట్ ఆడే వాళ్ళది ఒక టైప్ ఉంటారు, ఫుట్బాల్ ఆడేటోళ్ళు ఒకటి, కబడ్డీ, ఇంకా హాకీ, అథ్లెటిక్స్, ఖోఖో, ఇవన్నీ ఒక డిఫరెంట్ ఆఫ్ ఫిజికల్ కోచెస్ ఉంటాయి. ఆకారాలు, బోన్స్, మజిల్, వీటిని బట్టే మనము క్రీడలలో మనము రాణించగలుగుతాం. కాబట్టి ఇంతమందిని సక్రమంగా నిర్వహించినటువంటి నరేందర్కి, మరి భవిష్యత్తులో కూడా రెగ్యులర్ కోచింగ్ క్యాంప్ తీసుకొస్తున్నాం ఇక్కడికి, దానికి కూడా నువ్వే కోచింగ్ చేయాలని కోరుకుంటూ మంచి పొజిషన్ తీసుకొస్తానని హామీ ఇస్తూ మరి ఇప్పుడు కోచ్ మాట్లాడాల్సింది కోరుతున్నాం. నరేందర్. Good morning to one all. Good morning. First of all, I am very thanks to sir. కోచింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
ఆటగాడిగా ఎదగడం వేరు, కోచ్గా ఎదగడం వేరు. ఎప్పుడైతే ఒక ఆటగాడు సంతృప్తి చెందితే నాలాంటి ఇంకో నలుగురిని తయారు చేయాలని చెప్పి అలాంటి పొజిషన్కి రావాలని చెప్పి ఒక సంకల్పంగా ఎంచుకుంటాను. ఇక్కడ అందరూ పీఈటీస్ వీళ్ళందరూ ఎందుకు, మేమందరం ఆ డిపార్ట్మెంట్లో ఎందుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమంటూ కొన్ని ఆటగాడిగా ఎదగాలి, ఆటగాడిగా ఒక ఇండియాకి రిప్రజెంట్ చేయాలి, మనకు పథకాలు సాధించాలని చెప్పి మీకు చాలా సంకల్పంగా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని అనివార్య కార్యక్రమం వల్ల వాటి నుంచి డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. కనీసం మేము అది పొందలేం కదా, మా పొజిషన్లో మేము తయారు చేసే పిల్లల్ని ఉంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా భావించి మా ఏదైతే క్రీడా విద్యార్థిగా ఆ జీవితాన్ని పక్కన పెట్టి మా లాంటి నలుగురిని పిల్లల్ని మంచి స్థాయికి ఉంచాలని చెప్పి మేము ఎంచుకున్న ఫస్ట్ మెట్టే మా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ లోకి మేము వెళ్లి ఆ డిపార్ట్మెంట్ లో మేము ఎలా పిల్లల్ని తయారు చేయాలని చెప్పి మీరు అనుకుంటారు. ఇక్కడ చూసే ప్రతి పీఈటీ కూడా, ప్రతి ఫిజికల్ డైరెక్టర్ కూడా ఆ స్థాయికి ఈజీగా రావట్లేదు. మేము బిహైండ్ చేసే వర్క్ ఏదైతే మాకు బీపీఈడి కానీ, డిపిఈడి కానీ, ఎంపీడీ కానీ ఇందులో చేసే వర్క్స్ ఉంటాయి. మీరు అందరూ అనుకుంటారు కదా సార్ జస్ట్ పీఈటీ అయ్యారు, 2 గేమ్స్ ఆడితే సార్ వాళ్ళు పీఈటీస్ అయ్యారు అని చెప్పి మీకు అప్పుగా ఉండదు ఇదివరకు. కానీ అందులో మేము పడే కష్టం ఎంత అంటే అసలు మీరు మీ ఊహకు కూడా అందరు మేము ఎంత ట్రైన్ చేస్తాం, మిమ్మల్ని ఆ స్థాయిలో ఉంచడానికి మేము వెనక ఎంత వర్క్ చేసుకుంటాం అనేది చాలా చాలా కష్టపడతాం. సో ఆడ కూర్చున్నామంటే ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా వాళ్ళ పడ్డ కష్టం మీ ఊహకు కూడా అందదు, అంత చాలా హార్డ్ వర్క్ ఇస్తారు. మీరు అనుకుంటారు కదా ఈ గ్రౌండ్ లో 4 సార్ అక్కడ నిల్చోబెట్టి మాకు వర్కౌట్ చేపిస్తున్నారు అని చెప్పి మీరు అనుకుంటారు. అంతే తప్ప ఆ వర్కౌట్ మీరు నేర్పించడానికి మేము నేర్చుకుంటే మేము చెప్తేనే కదా, మేము అది చేయగలిగితేనే మీరు చేస్తారు. అంటే మీరు చేసి మేము చూపించగలుగుతున్నాం అంటే దానికోసం మేము ఎంత కష్టపడి ఉంటాం. ఓకే, ప్రతి పీటీ కూడా మీకు ఊహకు అందినంత వర్కౌట్ చేస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఓకేనా, మార్నింగ్ పిల్లల్ని ఎలా ఉంచాలి, ఆఫ్టర్ అయితే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది. మామూలుగా క్లాస్ లో టీచర్ అయితే క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు, బట్ మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీ ఆ టైం మీకు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని చెప్పి వాళ్ళ అవసరం. ఆ క్లాస్ వర్క్ అయిపోగానే సార్ వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ ఒక పీఈటీ, ఒక కోచ్ వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లోడి మైండ్ సెట్ ఎలా ఉంది, ఆ టైంకి ఏం నేర్చుకోగలుగుతాడు. ఓకేనా, వాళ్ళకి ఇప్పుడు వర్క్ ఇవ్వాలా వద్దా, రెస్ట్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి రిక్రియేషన్ అంటే మళ్ళీ రిఫ్రెష్మెంట్, వాళ్ళ రీ ఎనర్జీ కోసం ఏం చేయాలి అని చెప్పి మేము చాలా వర్కౌట్ చేస్తాం. వెనకాల బిహైండ్ క్లాస్ అనేది మేము చాలా వర్క్ చేస్తాం. ఈ వర్క్స్ అన్ని ఇప్పుడు పిల్లోడు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తే అది మేము చేయగలుగుతాం. మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తామో దానికి 200 మీరు సపోర్ట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు అందులో లీడ్కి వెళ్ళిపోతారు. ఓకేనా, మీరు చేసే ప్రతి వర్క్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను ఏం చేస్తున్నాను, ఏం చేయాలి అనే ఒక క్లారిటీ ఫస్ట్ మీరు పెట్టుకోండి. ఎప్పుడైనా కూడా ఇది ఈ క్రికెట్ క్యాంప్ అనే కాదు, నెక్స్ట్ ఏది చేసినా కూడా ఈవెన్ చదువుతున్నప్పుడు నువ్వేం చదవాలనుకుంటున్నావు, ఏం చేయాలి, దానికోసం నువ్వేం కష్టపడాలి. ఓకేనా, దానివల్ల నీకు వచ్చే రిజల్ట్ ఏంటి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజల్ట్ ని 100% ఈ రిజల్టే కావాలని చెప్పి నేను ఈ రిజల్ట్ కోసమే పోరాడతా అని చెప్పి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్ గా ఉండండి. నాకు ఈ రిజల్ట్ కన్ఫర్మ్ కావాలి, నాకు ఈ రిజల్ట్ రాకపోతే నేను కాంప్రమైజ్ కాను, నాకు 100% ఈ రిజల్ట్ కావాలి అని ఎప్పుడైతే మీరు 100% ఫిక్స్ అవుతారో అప్పటి నుంచి మీ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మీ థాట్స్ అనేది 100% ఫుల్ఫిల్ చేసుకోవాలి నేను. ఓకేనా, నా 100% ఫుల్ఫిల్ చేసుకుంటేనే నేను సాటిస్ఫై అవుతా అని చెప్పి మీరు ఫస్ట్ అనుకుంటే అక్కడ మీ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, దానికి తగ్గట్టు మీరు ఎలా మూవ్ ఆన్ అవ్వాలని చెప్పి మీరు అక్కడ నుంచి మీరు మా దగ్గరికి వస్తే మేము 100% మేము ఎఫర్ట్ ఇస్తాం. మీరు 100 పెడితే నేను 200 పెట్టడానికి రెడీ ఉంటాను నేను. ఓకేనా, సో దానికోసం ప్రతి బీఈటీ గానీ ఒక ఆపర్చునిటీ కోసం వెతుకుతారు. అనుకోకుండా నాకు పిలిచి మరి నాకు ఈ అవకాశం కల్పించిన పుల్లూరు శ్రీనివాస్ గౌడ్ సార్ గారికి నేను పాదాభివందనం చేస్తాను. ప్రతి బీఈటీకి ఉంటుంది కానీ ఆపర్చునిటీ, నేర్చుకోవాలని ప్రతి స్టూడెంట్కి ఉంటుంది కానీ ఒక ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్. అది మీకు సార్ వాళ్ళు కల్పించారు, నాకు కూడా కల్పించారు. మీకు ఎలా కల్పించారో నాకు కూడా కల్పించారు. ఓకేనా, ఇప్పుడు మీరు మేము అందరం ఒకటే టీం, సార్లు అందరూ కలిపి మన అందరం ఒక టీం. ఇప్పుడు ఇప్పటి నుంచి ఏ జర్నీ వెళ్ళినా కూడా
మనం సార్ పేరు కానీ మీ పేరు కానీ ఎక్కడ మనకు కనిపించదు, బిహైండ్ కనిపిస్తుంది, సార్ వాళ్ళు లేదు. కానీ మనం కనిపించింది మొత్తం నర్సంపేట నుంచి టీం వచ్చింది. నర్సంపేట దానికి ఎవరు కష్టపడారంటే అప్పుడు ఫస్ట్ నర్సంపేట పేరే కనిపిస్తుంది మీరు ఏం చేసినా కూడా. దాని తర్వాత మనం ఎప్పుడు డిస్టిక్ వెళ్తామో డిస్టిక్ లో వీళ్ళని రెడీ చేసింది ఎవరు, ఓకే సార్ గారు ఆధ్వర్యంలో వీళ్ళకి కోచ్ ఉన్నాడు, ఆ కోచ్ వీళ్ళందరూ నేర్పించారని చెప్పి సార్ పేరు వస్తుంది. ఫస్ట్ మన నర్సంపేట నేమ్ కనిపిస్తుంది. ఓకేనా, దానికోసమే అందరం కష్టపడతాం. మేము కష్టపడడానికి రెడీ ఉన్నాం. దానితో పాటు మీరు కూడా మీ ప్రోత్సాహంగా మీ టైంకి రావడం, మీకు ఏం చెప్తున్నా నేర్చుకోవడం, ఇవన్నీ మనకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది. సో మనం ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత మీరు చాలా మంది పిల్లలు అడిగారు, సార్ ఎలా సార్ రెగ్యులర్ క్యాంప్ అంటే. దానికోసం సార్ చాలా కష్టపడ్డారు, నాకు తెలుసు పర్సనల్ ఎంత కష్టపడ్డారు. వాళ్ళతో పైన ఉన్న అసోసియేషన్ వాళ్ళతో ప్రతిరోజు మాట్లాడుతూ నేను కన్ఫర్మ్ చేస్తాను. నేను ఖచ్చితంగా నేను రెగ్యులర్ క్యాంప్ ట్రై చేస్తాను. నేను చాలా సార్లు అడిగాను, సార్ ఎలా సార్ అంటే నువ్వేం టెన్షన్ పడకు, నేను ప్రతిసారి నేను వాళ్ళని అడుగుతున్నాను. రెగ్యులర్ క్యాంప్ ఖచ్చితంగా మనం వచ్చేలా ఫైట్ చేద్దాం. ఓకేనా, ఖచ్చితంగా రెగ్యులర్ క్యాంప్ ఫైట్ చేద్దామని చెప్పారు. అది అన్నారు, నిన్న చూసారుగా అందరూ అనౌన్స్ చేశారు కదా, సార్ చెప్పారు. ఇక్కడి నుంచి మా స్టెప్స్ అన్ని కంటిన్యూ చేద్దాం. ప్రతిరోజు నేను ఇక్కడే ఉంటాను. ఓకేనా, మీరు రాగానే మీ ప్రతి స్టెప్స్ ని నేను మా హ్యాండ్ ఓవర్ లో ఖచ్చితంగా 100% సెక్యూర్ గా మేము మిమ్మల్ని రెడీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో మీరు కూడా రెడీగా ఉండి వస్తే ఇంకా చాలా, మీతో పాటు ఇంకా చాలా మంది కాదు, మనకు ఆల్రెడీ నిన్న వెళ్ళిన కోచింగ్ క్యాంప్ లో అందరికన్నా స్ట్రెంత్ మన దగ్గర ఉందని చాలా అందరూ ఇంప్రెస్ అయ్యారు. సో ఆ ఇంప్రెస్ కాస్త ఇంకా చాలా ఎక్కువ నర్సంపేట లో జరుగుతున్న కోచింగ్ క్యాంప్ చాలా హైలైట్ గా ఉందని చెప్పి వాళ్ళు అనుకోవాలి. దాంతో పాటు మీరు కూడా అంతే స్ట్రెంత్ మనం రావాలి. ఓకేనా, ఈ అవకాశం ఇచ్చిన సార్ గారందరికీ నా పాదాభివందనం. థ్యాంక్ యూ. ఫోటో కూర్చోనా. ఇప్పుడు పరశిష్యుడు నర్సంపేట గీతాంజలి ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఫిజికల్ డైరెక్టర్ గా చేస్తున్నటువంటి నర్సంపేట మినీ స్టేడియం కబడ్డీ కోచ్ రవి కూడా మాట్లాడాల్సిన కోసం. థ్యాంక్ యూ సార్. గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 35 సంవత్సరాలుగా నర్సంపేట ప్రాంతంలో ఎన్నో క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి, క్రీడా కార్యక్రమాలను ఏర్పాటు చేసి, మాలాంటి ఎంతో మంది క్రీడాకారులను, మరి మీలాంటి ఎంతో మంది క్రీడాకారులను ఇప్పటికే కూడా 30 సంవత్సరాలుగా ప్రోత్సహిస్తూ ఆర్థికేతరంగా సహాయ సహకారాలు అందిస్తూ క్రీడాకారుల ఎదుగుదలకు ఎంతో కృషి చేస్తున్నటువంటి పెద్దలు మా గురువు గారు డాక్టర్ పుల్లూరు శ్రీనివాస్ గౌడ్ గారికి మేము కూడా క్రీడాకారుల తరఫున, మా యొక్క కబడ్డీ అసోసియేషన్ తరఫున, కబడ్డీ క్రీడాకారుల తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంతో మంది క్రీడాకారులను ఈ రోజు మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు ఓన్లీ నర్సంపేట ప్రాంతంలో శిక్షణ శిబిరంలో మాదిరిగా ఉన్నారు, కానీ సార్ గారి ఆధ్వర్యంలో ఎంతో మంది నర్సంపేట ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆడిన క్రీడాకారులు ఉన్నారు. మీరు చూసుకుంటే కబడ్డీ క్రీడలో మనకు ఉమెన్స్ విభాగంలో మహేశ్వర్ అని చిన్నపేట అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి జూనియర్ ఇండియా దాదాపు ఒక 3-4 సార్లు జూనియర్ ఇండియా సెలక్షన్ క్యాంప్ లో ఉంది. నెక్స్ట్ ఇండియా కూడా ఆడబోతుంది. అలాగే ఉమెన్స్ ప్రో కబడ్డీలో కూడా ఆమెకు ఆడే ఛాన్స్ వస్తుంది. సిటీఎంఆర్ సినిమా మీరు చూసే ఉంటారు, గోపిచంద్ సినిమా. ఆ సినిమాలో కూడా అమ్మాయి యాక్ట్ చేయడం జరిగింది. ఆ ఒక అమ్మాయి ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ పునాది అనేది నర్సంపేటలో సార్ గారి ఆధ్వర్యంలో పడడం జరిగింది. అలాంటి ఎంతో మంది గొప్ప గొప్ప క్రీడాకారులుగా, క్రీడాకారులుగా తెలంగాణలో నుండి కూడా సార్ యొక్క యూనివర్సిటీ నుండి కూడా, ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఎంతో మంది క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో క్రీడాకారులు, ఉన్నత క్రీడాకారులు తీర్చిదిద్ది ఎంతో మంది క్రీడా రంగంలో చాలా మంది చదువుతూనే జాబ్ వస్తున్నారు, కానీ ఎంతో మంది క్రీడాకారులు క్రీడా పథకం ద్వారా గానీ, క్రీడా ట్రోఫీ ద్వారా గానీ మనకు జాబ్లు వచ్చిన ఎక్కువ మందిలో వరంగల్ జిల్లాలో సార్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. క్రీడా రంగం తరఫున స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చిన క్రీడాకారులలో, ఉపాధ్యాయులలో ఎక్కువ మంది క్రీడాకారులు ఏ యొక్క వ్యాయామ ఉపాధ్యాయ తరఫున ఉంటారంటే వరంగల్ జిల్లా మొత్తంలో సార్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్రీడాకారులు మాత్రమే జాబ్ క్రీడా రంగంలో పొందిన అవకాశం కూడా ఉంది. అలాంటి పేరు కూడా వరంగల్ జిల్లాలో ఇప్పటి నుండే శివకోట గారు చెప్పినట్టు వైభవ్ సూర్యవంశీ గారు పోటీస్ ఎలాగ ఇండియా టీం ఐపీఎస్ సెలెక్షన్ అయ్యారో, మీరు కూడా ఇప్పటి నుంచి అదొక ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కూడా మంచి శిక్షణ, మంచి కోచ్, మీకు మాకు మంచి కోచ్ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులలో గీతాంజలికి సంబంధించిన విద్యార్థులు ఎక్కువ మంది రావడం జరిగింది. రోజు నేను స్కూల్లో నాకు కలుస్తున్నప్పుడు కోచింగ్ ఎలా ఉంది, ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, కోచ్ ఎలా చెప్తున్నారు,
మనకి ఇక్కడ బెటర్ ఉందా, వరంగల్ బెటర్ ఉందా, కొంతమంది హైదరాబాద్ కూడా ట్రైనింగ్ తీసుకున్నారు, బెటర్ ఉంది అంటే లేదు సార్ హైదరాబాద్ కంటే బెటర్ ఇక్కడ కోచింగ్ ఇస్తున్నారు, ఇక్కడ బాగా కోచింగ్ జరుగుతుంది సార్, కోచ్ కూడా బాగా చెప్తున్నారు, ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగా చెప్తున్నారు సార్, స్కిల్స్ అన్ని బాగున్నాయి సార్ అని చెప్తుంటే చాలా హ్యాపీ అయిపోయాం. ఎందుకంటే మా గురువు గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ప్రోగ్రామ్ చేశారంటే సక్సెస్ కావాలండి మేము ఇక్కడ అందుబాటులో ఉన్నా లేకుండా సక్సెస్ కావాలని మేము కోరుకుంటారు. ఏ క్రీడారంగమైన ఇక్కడున్న ఫ్యామిలీ పెద్దలు కూడా అదే కోరుకుంటారు. ఒక మంచి కోచ్ రావడము, ఆ కోచ్ మంచి క్రీడాకారులకు మంచి శిక్షణ ఇవ్వడం, క్రీడాకారులు కూడా మంచి హ్యాపీగా రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా అదే స్పిరిట్ తో ప్రతిరోజు రెగ్యులర్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించుకోవడానికి కూడా సార్ నిన్న పర్మిషన్ తీసుకుని అంటున్నారు హెచ్సిఏ తరఫున. ప్రతిరోజు మీరు మార్నింగ్ ఈవినింగ్ టైం పెట్టుకుని ఆ టైంకి మీరు కోచింగ్ రావాలి. కోచింగ్ వచ్చి ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ఒక సంవత్సరం పాటు మీరు ట్రైనింగ్ తీసుకున్నారంటే నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్ గా మీరు మంచి పొజిషన్ లో, మంచి రాష్ట్ర స్థాయిలో కానీ మంచి నేషనల్ స్థాయిలో కూడా క్రికెట్ ఖచ్చితంగా నర్సంపేట ప్రాంతం నుంచి ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 1 year చాలా కష్టపడండి. ఈ యొక్క కోచ్ గారి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నర్సంపేట జెడ్పీఎస్ఎస్ గర్ల్స్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ మిత్రుడు స్వామిగౌడ్ గారు మాట్లాడాల్సింది చెప్పండి. పెద్దలకి నమస్కారం. విద్యార్థులకి శుభోదయపు క్రీడాభివందనం. ముందుగా మనం సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటాం. మనం ఒక ఆరోగ్యవంతమైన శరీరంలో ఒక మంచి ఆలోచన ఉంటుంది అనేది. అపోహ ఏంటిది? ఆటలాడేవాడికి చదువు రాదు, అది తప్పు. అది ఎందుకంటే క్రికెటే తీసుకున్నాం. ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, బౌలర్ బౌలింగ్ చేస్తే బ్యాట్స్మెన్ హిట్ చేయడానికి బ్యాట్ పట్టుకొని నిలబడితే బాల్ అక్కడే ఉంటుందా, మన కోసం పోతుందా? అంటే మనం ఏం చేయాలి అప్పుడు? విత్ ఇన్ ది సెకండ్స్ లో మన యొక్క నిర్ణయం తీసుకొని ఆ బాల్ ని హిట్ చేయాలి, అంతే కదా. అంటే మరి క్రీడాకారుడు తెలియగలడా, తెలియకపోడా? తెలియగలడు కదా. చదువు పుస్తకం పట్టుకొని గంటసేపు చదవచ్చు. క్రీడాకారుడు ఆ బంతిని కొట్టడానికి గంటసేపు బ్యాట్ పట్టుకుని నిలబడతాం మనం. అంటే అపోహను మాత్రం మనం దాన్ని తప్పుగా భావించాలి. క్రీడాకారులు తప్పకుండా తెలివిగలలు ఉంటారు. క్రీడలలో ఎవరైతే బాగా ఆటలు నేర్చుకుంటారో వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు ఉంటారు, చదువులో కూడా రాణిస్తారు. చదువు కూడా ఇంపార్టెంటే. చదువుతో పాటు క్రీడలు కూడా ఆడాలి. దానివల్ల ఏమవుతుందంటే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండడమే కాకుండా మనం చేసే పనులకు సహకరిస్తూ ఉంటుంది. చదువుకోవాలి, ఒక 5 గంటలు కూర్చొని చదవాలి. ఎవరు చదవగలుగుతారు? క్రీడాకారుడు మాత్రమే చదవగలుగుతారు. ఎందుకని? శారీరక శ్రమ చేస్తాడు కాబట్టి. శారీరక శ్రమ లేనప్పుడు ఒక గంట సేపు కూర్చోగలుగుతాడా? కూర్చోలేం మనం. మీ అదృష్టం ఏంటంటే ఇక్కడ క్యాంప్ పెట్టడం, ఈ క్యాంప్ లో మీరందరూ ప్రతిరోజు వచ్చి ప్రాక్టీస్ చేయడం. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ SGFI సెలక్షన్స్ ఉంటాయి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియా అని సెలక్షన్స్ ఉంటాయి. ఆ సెలక్షన్ లో గనక మీరు 14 years కో లేదా అండర్ 17 years కో గనక సెలెక్ట్ అయితే ఈ సెలక్షన్ మీకు భవిష్యత్తులో ఉపయోగపడతా ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో పంచాయత్ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి కదా, డిస్ట్రిక్ట్ మీట్ ఆడిన వాళ్ళు ఓన్లీ పార్టిసిపేషన్ వాళ్ళకి మాత్రమే, పార్టిసిపేషన్ వాళ్ళకి కూడా వచ్చినాయి. అంటే ఉద్యోగం రావడానికి కూడా నీ క్రీడలు ఉపయోగపడతాయి. నువ్వు బాగా కష్టపడి ఆడి నీ యొక్క టాలెంట్ ని కనుక చూపించగలిగి ఆడగలిగితే ఆ సర్టిఫికెట్ నీ చదువుకు ఉపయోగపడుతుంది. తర్వాత నేను ఎప్పుడైనా ఉద్యోగానికి అప్లై చేస్తే కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే దీంతో ఇప్పుడే వదిలేయకుండా దీన్ని కంటిన్యూషన్ చేయాలి. ఈ వయసు నుంచి కనుక మీరు కంటిన్యూషన్ చేసి ఆడగలిగితే మీరు ఒక స్థాయికి పోయేసరికి ఒక మంచి క్రీడాకారుడిగా తయారవడమే కాకుండా మీలో నైపుణ్యం పెరిగి మీరు తప్పకుండా మంచి స్థాయిలో ఆడడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. దానికి మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మీ కోచ్ గారు చెప్పినట్టు బాడీ ఫిట్నెస్ ఉండాలి. బాడీ ఫిట్నెస్ లేకుండా మీరు ఏ ఆటలో ఆడలేదు. ఏ ఆట అయినా కావచ్చు, ఆడాలంటే ముందు బాడీ ఫిట్నెస్ ఉండాలి. దానికి మినిమం మీ గ్రౌండ్ లో మీరు కనుక ఒక 20 రౌండ్లు వేయగలిగారనుకోండి, ఇక మీ ఆటకు తిరుగు ఉండదు.
అంటే స్ట్రెంత్ కావాలి మనకి. ఆ స్ట్రెంత్ రావాలంటే ముందు మనం ఏం చేయాలి, మన శరీరాన్ని బాగా బలంగా దృఢంగా తయారు చేసుకోవాలి. కాబట్టి మనం ముందు ఆటకు ముందు కొన్ని మనం ఎక్సర్సైజ్ లాంటి లేదా గ్రౌండ్ వర్క్ కానీ చేయగలిగితే మీరు తప్పకుండా మీ యొక్క ఆటలో రాణించగలుగుతారు. అదేవిధంగా ప్రతి పిల్లవాడికి ఒకరు బౌలర్ కావచ్చు, ఒకరు బ్యాట్స్మెన్ కావచ్చు, కానీ మీరు ఎంచుకున్న రంగంలో మాత్రం తప్పకుండా రిచ్ స్థాయికి పోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదో మాకు సార్ చెప్తున్నారు, మేము ఆడుతున్నాం, నాకు ఇదే ఆట అనుకోకూడదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం ఆటలో ఎదుగుతామంటే మీ కోచ్ దగ్గర ఒదిగి ఉండాలి. మీరు ఏమాత్రం రెక్లెస్ గా ఉన్నా మిమ్మల్ని పక్కకు పెడతారు. మీరు ఎంత మంచి క్రీడాకారుడైనా తీసి పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అనుకువగా లేనప్పుడు మీకు వాళ్ళు సర్వీస్ ఇవ్వడానికి ఇష్టపడరు. కాబట్టి ఏం చేయాలి, మనం ఎదుగుతా కొద్దీ వాళ్ళకు అనుకూలంగా ఉంటూ వాళ్ళ దగ్గరనే ఉంటూ వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందగలిగితే మాత్రం తప్పకుండా మీరు మంచి స్థాయికి పోయి ఒక మంచి క్రీడాకారుడు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ ఆటను పూర్తి స్థాయిలో కొనసాగించి మీరు మంచి క్రీడాకారులుగా ఎదగాలని మీ అందరినీ దీవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ బ్రదర్. మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2% స్పోర్ట్స్ కోటా ఇస్తుంది. ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ లో గానీ, ఏది ఎంబీబీఎస్ మెడికల్ గానీ, ఇంజనీరింగ్ గానీ, ఇంకా ఉద్యోగాలలో గానీ 2% రిజర్వేషన్ ఉంది. ఇంకొకటి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా ఏంటంటే, మీరు ఏదన్నా గేమ్ లో బయట ఆడుతా ఉన్నారంటే ఆ గేమ్ అది కరెక్ట్ రిజిస్టర్డ్ అసోసియేషనా కాదా అని తెలుసుకోండి. అలా అనవసరమైన వాటికి పోయి మీరు పైసలు ఖర్చు పెట్టుకొని బ్లేమ్ కాకండి. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే, మీ గీతాంజలి స్కూళ్ళలో కూడా ఒకటి గుడ్ న్యూస్ చెప్తున్నా. ఎందుకంటే త్వరలో ఈ కోచ్ కూడా మీ స్కూల్లోనే జాయిన్ కాబోతా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఈ ప్రాంతానికి ఆడుకోవాలి. ఇప్పుడు ఈ క్యాంపును ఉద్దేశించి మిత్రుడు వరంగల్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆర్గనైజ్ సెక్రటరీ మరియు సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు మరియు నర్సంపేట వ్యాయామ ఉపాధ్యాయ సంఘ కార్యదర్శి గారు రవీందర్ గౌడ్ గారు మాట్లాడవలసింది కోరుతున్నారు. ఫోటోలు దిగారు. సభాధ్యక్షులు గౌరవ శ్రీ పుల్లూరి శ్రీనివాస గౌడ్ గారు మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ బాబు నువ్వు కొంచెం సుమారుగా అడ్రాన్ని ముందుకు రండి. 9 రోజులు శిక్షణ తీసుకొని మంచి క్రీడాకారులుగా మీరు ఎంతో కొంత అనుభవాన్ని సాధించిందని నేను ఇప్పుడు ఈ శిక్షణ మీరు లేకున్నా కానీ అర్థమవుతుంది. మరి శారీరక శ్రమను కలిగిస్తూ మానసిక ఆనందాన్ని కలిగించేది క్రీడ. అంటే ఇక్కడ 2 ఇమిడి ఉన్నది. శారీరక శ్రమ, దానికి తోడు మానసిక ఆనందం. ఈనాటి పిల్లలలో ఈ 2 కొరబడుతున్నాయి. మా పాఠశాలలో చూస్తున్నాం. ఈ 2 కూడా కొరబడుతున్నవి. దానికి ప్రధాన కారణం విద్యార్థుల్లో క్రమశిక్షణ అనేటువంటిది లోపించింది అనేటువంటిది ఒకటి చెప్పచ్చు. దానికి తోడు వాళ్ళ వైఖరులలో, అభిరుచులలో పిల్లలలో చాలా డిఫరెన్సెస్ కనపడుతుంది. మరి ఇలాంటి శిక్షణా శిబిరాల వలన మనము ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని దానికి అనుగుణంగా మనం సాధన చేసినట్లయితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలం. ఇప్పుడు ఇది గొప్ప అవకాశం ఏంటంటే, మీకు ఎక్కడో హైదరాబాద్ లో క్రికెట్ అనేటువంటి కొంచెం నాకు తెలిసిన వరకు అయితే చాలా కాస్ట్లీ గేమ్ గానే పరిగణిస్తాము. అయినా కానీ అంత మంచి గొప్ప కోచ్ను గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి ప్రధానంగా శ్రీఅన్న గారిని మేము ప్రత్యేకమైనటువంటి మా డివిజన్ వ్యాయామ విద్యా పక్షాన ఇలాంటి కార్యక్రమాలు అందించాలని క్రీడాకారులకు కేవలము
గ్రామీణ క్రీడలే కాకుండా అన్ని క్రీడల్లో కూడా రాణించి మన ప్రాంతానికి పేరు తేవాలని అందులో అన్న ఎప్పుడు కూడా ముందుంటారు. వారు తప్పకుండా నిత్యాన్వేష ఆయన అంటే ఎప్పుడు కూడా ఏదో కార్యక్రమం నర్సంపేట ప్రాంతంలో జరగాలని కోరుకున్నటువంటి ప్రథముడు బసీరన్న. అంత గొప్ప మనసు దేవుడు ఆయన స్వయంగా క్రీడాకారుడు కావచ్చు. నాకు యాక్చువల్ గా నాకు తెలిసినంత వరకు నేను కబడ్డీని ఎక్కువ చూసిన అన్న అద్భుతమైనటువంటి క్రికెట్ క్రీడాకారుడు అట. నేను చూడలేదు క్రికెట్ ఆయన కబడ్డీ ఆడినప్పుడు మొత్తం చూడగలిగిన ఆ అదృష్టం కలిగింది. అర్థమైందా? అలాంటి వాళ్ళు ముందుండి మనకు ఇంత మంచి అవకాశాలు దీన్ని రెగ్యులర్ క్యాంప్ కూడా చేస్తామన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎవరో ఎక్కడో లేరు, ప్రతి ఒక్కరు కూడా ఒక సూర్యవంశి కావాలి, మన ప్రాంతానికి పేరు తేవాలి. అనుకున్నట్టు లక్ష్యాన్ని ప్రేరేపడాలి కూడా అందరూ కూడా విశ్రమిస్తాయని ఆ దిశగా మీరందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు బాబు స్టాంప్ రాపాలి జస్ట్ ఫ్యూ మినిట్స్ నాయన. ఈ సమ్మర్ క్యాంప్ ను ఉద్దేశించి మరి తమ్ముడు ఇలాంటి సమ్మర్ క్యాంపులు సిటిజన్ క్లబ్ లో నిర్వహించేటప్పుడు, కబడ్డీ శిక్షణ శిబిరాలను సమ్మర్ క్యాంపులో నిర్వహించేటప్పుడు ఆ క్యాంపులో పాల్గొని కబడ్డీ ప్రాక్టీస్ చేసి మరి ఒక మంచి క్రీడాకారుడిగా ఎదిగి అదే క్రీడల్లో మీద మక్కువతోటి ఇప్పుడు వ్యాయామ ఉపాధ్యాయ సంఘంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా వాళ్ళ సంఘ కార్యదర్శిగా జిల్లా కార్యదర్శిగా పనిచేసినటువంటి తమ్ముడు విశ్వపతి గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. క్లాస్ స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్. ఇంకా కొంచెం ముందుకు రండి. క్లాస్ స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్. జస్ట్ 1 minute అయితే కంప్లీట్ అవుతుంది. చాలాసేపు అవుతాం నిలబడాలి. వెదర్ కొంచెం కష్టంగా ఉన్నది కాబట్టి నిలబెట్టవలసి వచ్చింది. పాయింట్లు ఖరాబ్ అయితే జెర్సీ ఖరాబ్ అవుతుంది. సార్తో చాలాసేపు మాట్లాడినా అన్న కూర్చుందాం వేద్దాం అంటే పాయింట్ ఎక్కడ డిస్టర్బ్ అవుతాను. సో ఏదేమైనా నెల రోజుల నుండి సమ్మర్ క్యాంపును, క్రికెట్ సమ్మర్ క్యాంపును ఇక్కడ నిర్వహించడానికి ప్రముఖ పాత్ర భూమిక పోషించిన పెద్దన్న, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తోటి మాట్లాడి వరంగల్ క్రికెట్ అసోసియేషన్ తోటి సయ్యదు కుదిర్చి మన నర్సంపేటకు తీసుకొచ్చిన మా పెద్దన్న ఎస్ఆర్ ఫిజికల్ డైరెక్టర్, స్వతహాగా కబడ్డీ అండ్ క్రికెట్ క్రీడాకారుడు డాక్టర్ పుల్లూరు శ్రీనివాస గౌడ్ గారు ఈ సభా వేదికకు అధ్యక్షత వహించినందుకు, ఇక్కడ తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్నలు పెద్దలు అందరికీ పేరు పేరున క్రీడాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా ఓపికతోటి 45 నిమిషాల బట్టి లాంగ్ స్టాండింగ్ లో నిలబడ్డారు మీరు. చాలా సంతోషం. అందుకోసమే స్టాండ్ కోల్పోతాను. ఇందాక మా సార్ చెప్పినాడు ఫిట్నెస్ అనేది ఇక్కడనే మీరు కాక సక్రమంగా నిలబడితే మేము చాలాసేపు మాట్లాడేవాళ్ళం. కానీ ఇట్లా గుంజలన్నీ ఇటు వంగుతానాయి అటు వంగుతానాయి, కాళ్ళన్ని బెండ్ చేస్తాను, కనలాడుతాను, సింగిల్ స్టాండింగ్ చేస్తాను. అదే ఫిట్నెస్ అంటే మీరు ఏమన్నట్టు నెల రోజుల బట్టి చేసినా కూడా ఫిట్నెస్ కొంచెం సరిపోతలేదు మీకు. సో ఏదేమైనా కూడా మనకు మిమ్మల్ని ఉద్దేశించిన మాటలు మాట్లాడుతాను. అర్లీ క్లోజ్ చేస్తా. సో నర్సంపేట అంటేనే క్రీడలకు పుట్టినిల్లు. నా పేరు భిక్షపతి. నేను కబడ్డీ క్రీడాకారుణ్ణి. నేను అయోధ్యపురం హై స్కూల్లో చేస్తాను. మా అన్న ఇప్పుడు ఇందాక చెప్పిన అన్న మెడపిల్ల చేస్తాడు. స్వయంగా కబడ్డీ క్రీడాకారుడే, కానీ ఆటలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరం ఒక రంగాన్ని ఎంచుకుంటా అంటాం. తను రెజ్లింగ్ తీసుకున్నాడు, సార్ వాలీబాల్ తీసుకున్నాడు, నేను కబడ్డీ తీసుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కబడ్డీలో కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని నేను రగ్బీ తీసుకున్నాను. మూవీ తెలుసు కదా, రగ్బీ గేమ్ ఉన్నది. ఇప్పుడు మా అబ్బాయి నేషనల్ ఆడినాడు. ఇవన్నీ ఎందుకు చెప్తుంటామంటే అందరు మా గురించి మాట్లాడినాడు. మీ యొక్క బాడీ పోస్టర్స్, మీ యొక్క బాడీ ఏదైతే ఫ్లెక్సిబిలిటీ, ఏ గేమ్ కి అయితే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో దాన్నే చూజ్ చేసుకోవాలి ఫస్ట్. అందుకోసమే కబడ్డీ ఆడేవాళ్ళు కబడ్డీ ఆడతారు, ఖోఖో ఆడేవాళ్ళు ఖోఖో ఆడతారు. ఇంకా కబడ్డీకి రిలవెంట్ గా ఫిట్నెస్, ఇప్పుడు ఖోఖో మీ క్రికెట్ కి రిలవెంట్ గా బాగా ఫిట్నెస్ ఉండాలి, బాగా పరిగెత్తాలంటే ఖోఖో గేమ్ బాగా రిలవెంట్ గా ఉంటుంది. దాని ఒక్కొక్క గేమ్ కి ఒక రిలవెంట్ గా ఉంటుంది. అదే చెప్పలే, అరే చోటు
అయిపోయింది మాట్లాడు, అందుకోసమే నేను అంత స్టడీ చేస్తున్నాను. సో మీరు ఇలాంటి కోచింగ్ క్యాంపులు ఇంకా రెగ్యులర్ కోచింగ్ ఇచ్చిండ సార్ పేరు నరేందర్ సార్. మీకు కోచింగ్ ఉండడం చాలా అదృష్టం. మన తనం లోకల్. ఇంకా ఇది సమ్మరే కాదట. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు రెగ్యులర్ క్యాంప్ అయిందంట. రెగ్యులర్ క్యాంప్ అయిందంటే ఎంత సంతోషం. పొద్దుగాల రావాలి, సాయంకాలం రావాలి, రెండు చేయాలి. మొబైల్ పక్కకు పెట్టాలి, పుస్తకాలు ఉండాలి, బ్యాట్ ఉండాలి, ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. రెండింటికి ఎడ్యుకేషన్ ప్యారలాల్. ఆ బస్సు ఉన్నది అక్కడ మీకు వెనుక కనపడతాను. ముందు ఒక్క టైర్ లేకపోతే బస్సు అక్కడ డ్యామేజ్ అయితే తప్ప ముందుకు పోదు. ఆ 2 చక్రాలు బండికి ఎట్లయితే అవసరమో చదువు ఉండాలి, క్రీడలు ఉండాలి. ఇది ఏది నెగ్లిజెంట్ చేసినా మనం ముందుకు పోలేం. అందుకోసమే మీరు అందరూ మంచిగా ఇంకా భవిష్యత్తులో కూడా మంచి కోచ్ శిక్షణ తీసుకొని మంచి క్రికెట్ ప్లేయర్లుగా మన నర్సంపేట ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తారని కోచ్ నరేందర్ గారిని కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.